నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ వంగ గీత ప్లేట్ ఫిరాయించేశారా రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86% పోలింగ్ నమోదైన సంగతి విదితమే ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత బరిలో దిగారు వైసీపీ అధినేత జగన్ ఇక్కడి నుంచి పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డారు ఒకవైపు ముద్రగడ పద్మనాభం తన స్థాయిని దిగజార్చుకొని మరి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో అసందర్భ సవాళ్లతో విరుచుకుపడితే మరోవైపు జగన్ తన ఎన్నికల ప్రచార చివరి సభను ఇక్కడే నిర్వహించి జనసేనానిపై తన పాత పెళ్లిళ్ల విమర్శలనే పునరుద్ఘాటించారు ఇక పవన్ తరఫున ప్రచారాన్నంతా పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో సాగింది ఆయన ప్రచారానికి అద్భుత స్పందన కూడా కనిపించింది మరోవైపు వంగ గీత ప్రచారానికి జనస్పందన కరువైంది పోలింగ్ అనంతరం క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం పోలింగ్ తర్వాత వైసీపీ అంచనాలు అన్ని కూడా ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సూచిస్తున్నాయి పవన్ విజయం కంటే కూడా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సాధించబోయే మెజారిటీ పైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమైంది ఇక వంగ గీత కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరించేశారు ఇటీవల అంటే పోలింగ్ తర్వాత ఆమె ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు వైసీపీ హైకమాండ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తాను ప్రచారంలో ఎన్నడూ పవన్ కళ్యాణ్ విమర్శించలేదని ఆయనపై వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు అలాగే చిరంజీవి అన్న ఆయన కుటుంబం అన్న తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు 2009 ఎన్నికలలో అదే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు మెగా ఫ్యామిలీ పట్ల అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయని చెప్పుకున్నారు అయితే నెటిజన్లు మాత్రం వంగ గీత మాటలను కొట్టిపారేస్తున్నారు నిజంగా ఆమెకు పవన్ కళ్యాణ్ పై అంత గౌరవం అభిమానం ఉంటే వైసీపీ నాయకులు ద్వారంపూడి ముద్రగడ వంటి వారు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దూషణలను అప్పుడే ఖండించి ఉండాలి కదా అని నిలదీస్తున్నారు పోలింగ్ పూర్తయిన తర్వాత ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా సెంటిమెంట్ డైలాగులు వల్లిస్తున్న వంగ గీతను తెగ ట్రోల్ చేస్తున్నారు ఆమె చెబుతున్న గౌరవం అభిమానం వంటి మాటలన్నీ ఒట్టి నటనగా కొట్టిపారేస్తున్నారు